సరే మంచిదండి. తల వంచినది చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాను. నేను ఇదిగో నాయన నీ విలువైన మాటలను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరుచుకొని నీ వాక్యం వైపు నాయన మా హృదయాలను మళ్లించుకోగలిగిన ఆయన మా హృదయాన్ని నాయన నీ వాక్యంతో నాయన హెచ్చరించగలుగుటకు, సరిదిద్దగలుగుటకు నాయన మీ వాక్యానికి లోబడగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన చెప్పనైనా నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగేడుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నామండి? క్రైస్తవుని పోరాటం ఆత్మీయ యుద్ధం అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. పోయిన ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? గుర్తుందా లేదా? పోయిన ఆదివారం పిల్లలు ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రికలో నేర్చుకుందాం. అదే ఎఫెసీ రాసిన పత్రికలో చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనంలో. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో. ఏంటంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ఏంటంటే ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నాడు. ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఫస్ట్ టైం పిల్లల గురించి మాట్లాడుతారు. తర్వాత ఏంటంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ తండ్రులారా అంటే అక్కడ అర్థం ఏంటంటే తల్లిని తండ్రిని ఇద్దరిని సంబోధిస్తూ మాట్లాడుతున్న పదం అది. తల్లిదండ్రుల గురించి హెచ్చరిస్తూ చెప్తున్న పదం ఏంటంటే మీ పిల్లలకి ఏంటంటే కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఏంటంటే వారిని పెంచండి అని చెప్తున్నాడు. ఓకేనా? పిల్లలకు కోపం రేపొద్దంటే ఏంటి మరి? ఏంటంట చెప్తున్నాడు, తల్లిదండ్రులకు ఒక ఆజ్ఞగా ఇస్తూ చెప్తున్నాడు. ఏం చేయొద్దంట? పిల్లలకి ఏం చేయొద్దంట? కోపాన్ని రేపొద్దు. అంటే కోపాన్ని రేపొద్దు అంటే ఏంటి? అసలు కోపాన్ని రేపడం అంటే ఏంటి పిల్లల్లో? కోపాన్ని ఎలా రేపుతారు పిల్లల్లో? మరి ఎలా రేపుతారండి కోపాన్ని? ఏంటంట తండ్రులారా మీ పిల్లలకి ఏంటంటే కోపాన్ని రేపొద్దు అని చెప్తున్నారు. అంటే వాళ్ళను కోపం కలిగించే పనులు మీరు ఎప్పుడు కూడా చేయొద్దు. అంటే వాళ్ళకు నిరాశ కలిగించే పనులు, వాళ్ళకు నిస్పృహలోనికి వెళ్ళే పనులు ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట తల్లిదండ్రులు చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా? కోపం రేపడం అంటే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి విధంగా కూడా ఒక వ్యక్తి ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లల మీద ఎప్పుడైనా సరే అక్కడ చెప్తే ఏంటంటే శిక్షలను బోధలను పెంచన్నాడు. ఓకేనా? శిక్ష అంటే ఏంటంటే వాళ్ళను శిక్షించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే కంపల్సరీగా మన సామెతలందులో ఏంటంటే బెత్తం వాడిన తండ్రి ఏంటంటే కుమారునికి ఏమవుతాడంటే తండ్రి ఏమవుతాడు? కుమారునికి విరోధం అవుతాడు. ఓకేనా? రైట్. అట్లాంటి విషయాన్ని జ్ఞాపకంలో తీసుకున్నారు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఏం చేస్తారంటే కఠినంగా శిక్షించడానికి ఇష్టపడతారు. అవును కదా? అంటే చాలా కఠినంగా వాళ్ళని కొట్టడము అంటే ఇక్కడ శిక్షించడము కోపం రేపొద్దన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని శిక్షించడం అంటే వాళ్ళని ఒక బోధలోని అంటే ఒక క్రమంలోనికి తీసుకురావడం అంటే ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు కూడా మీరు ప్రవర్తించవద్దు. ఓకేనా? చాలా విషయాలు ఏం చేస్తారంటే ఆ పిల్లల మీద ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తారో తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పిల్లల్ని వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు? మీరు ఎట్లా ప్రవర్తిస్తారు? పిల్లలు ఏదన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళతో ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఎట్లా ప్రవర్తిస్తారండి? గట్టిగా అరవడమా, కొట్టడమా? అవునా? ఏదో శిక్షించడము. ఆ శిక్షిస్తున్నప్పుడు మీరు ఎలా శిక్షిస్తున్నారు? మరి ప్రభువును అంటే ఏమని చెప్తున్నాడు? ప్రభు యొక్క శిక్షణలోను బోధనలు పెంచాలి. ఓకేనా? వాళ్ళ కోపం రేపకుండా వాళ్ళని ఏం చేయాలంట? ప్రభువులో పెంచగలిగే స్థాయిలోనికి మనం రావాలి. అట్లాంటి పరిస్థితి గురించి మాట్లాడితే ఏంటంటే కోపాన్ని రేపకుండా వాళ్ళను పెంచే స్థాయిలోనికి తల్లిదండ్రులు ఎదగాలని చెప్తూ ఏంటంటే కోపాన్ని రేపొద్దని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసే పరిస్థితిని ఎలా స్పందిస్తారు? మరి గట్టిగా అరవడమ్మా అంటే ఆ పరిస్థితిని ఏంటంటే ఉద్రేకంతో పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి?
ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే మనం క్రీస్తులు ఎదుగుతున్న దశను బట్టి మన యొక్క పరిస్థితి అనేది ఏం చేయాలి చెప్పండి, మెరుగుపడాలి. అంటే మెరుగుపరచబడాలి. తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క బుద్ధి అనేది, వాళ్ళ యొక్క స్థాయి అనేది ప్రభువును తెలుసుకుంటున్నారు కనుక ఎప్పుడైతే మనం సంఘానికి వస్తున్న వారిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువులో ఎలా ఎదగాలి నేర్చుకోవాలి. ఫస్ట్గా తల్లిదండ్రులు అనేవారు ఏం చేయాలంటే ప్రభువులో నేను ఎలా ఎదగాలి ఫస్ట్గా. అంటే ప్రభువులో ఎదగడం ఏంటంటే ప్రభు మనసు అయితే ఎలా ఉందో, ప్రభు అయితే ఎలాగైతే ప్రవర్తిస్తాడో అట్లాంటి పరిస్థితుల్లోనికి ఒక వ్యక్తి లేకపోతే తల్లిదండ్రులు ఎప్పుడైతే మారుతారో పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణగా పెంచాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు పౌలు గారు, పిల్లల్ని ఏం చేద్దామంటే కోపానికి, ఉద్రేకానికి గురి చేయొద్దు. ఎప్పుడైనా సరే ఒక పిల్లాడు తప్పు చేసినప్పుడు వాళ్ళని తిట్టడము, గట్టిగా ఖండించడం కానీ గద్దించడం కానీ ఏం చేయదు చెప్పండి? ఏం చేస్తారు? గట్టిగా అరవడం చేస్తారు. అవునా? గట్టిగా అరిచేస్తారు వాళ్ళ మీద. అరిస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఒక పిల్లాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? వాళ్ళ వయసు అలాంటిది. అంటే నువ్వే అరుస్తున్నావు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంత మెచ్యూర్ కలిగిన వాడివి, ఆ పిల్లలు కన్నవాడి, నువ్వు ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వే ఆ పిల్లల మీద అరిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ మనస్సులో ఏం ముద్ర జరుగుతుంది? వాళ్ళ మనసులోకి ఏం సంకేతాలు పంపిస్తున్నావు నువ్వు? అంటే ప్రభువులో పెంచడం అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకు చెప్పే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? కోపానికి, ఉద్రేకానికి గురయ్యే పరిస్థితులకు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తీసుకురాకుండా వాళ్ళ విషయాల్లో ప్రవర్తించాలని చెప్తున్నాడు. వాళ్ళ విషయాలు ఎప్పుడు కూడా కోపాన్ని తెప్పించే విధంగా చాలా విషయాలు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారు చెప్పండి? బాగా కొడతారు, లేకుంటే బాగా ఏం చేస్తారు? తిడతారు. అవునా? అయితే బైబుల్ దీనికి సమర్థిస్తుందంటే ఆ విషయాన్ని ఏది కూడా బైబిల్ ఏం చేయదు చెప్పండి? ఒప్పుకోదు. అవునా? ఒక పిల్లల మీద అరవడం కానీ వాళ్ళని తిట్టడం కానీ బైబుల్ దానికి ఏం చేయదు? సమర్థించదు. ఎప్పుడైనా సరే వాళ్ళ మీద ఏం చేయదు చెప్పండి? అరవద్దు. వాళ్ళని ఏ విధంగా కూడా అంటే ఎప్పుడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎప్పటి వరకు కొట్టొచ్చు అంటే 7 సంవత్సరాల వరకు ఏం చేయదు చెప్పండి? ఏం చేయొచ్చు? 7 సంవత్సరాల వరకు వాళ్ళని శిక్షించవచ్చు. ఎందుకంటే బాలుని యొక్క స్వభావం ఏంటంటే స్వాభావికంగా ఎలా ఉంటుంది చెప్పండి? మూఢుడుగా ఉంటుంది. శిక్షాదండం ఏం చేస్తుందంటే ఆ మూఢత్వాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. శిక్షాదండం ఏం చేస్తుంది? ఆ మూఢత్వాన్ని తొలగిస్తుంది. వాళ్ళు మూఢులుగా అంటే ఏం చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు చేయాలని ఏం చేస్తారు? మూఢంగా ప్రవర్తిస్తారు. అలా మూఢంగా నేను చెప్పిందే వాళ్ళు చేయాలి, వాళ్ళు వినాలనే దూరంలో ఆ చిన్నపిల్లలు ఉంటారు కనుక అప్పటి వరకు ఏం చేయాలి? 7 సంవత్సరాల లోపలనే వాళ్ళు ఏం చేయాలి? క్రమశిక్షణలో పెంచడం. కొట్టడం అంటే చేతులతో కొట్టడం కాదు. ఏం చేయాలి మరి? బెత్తాన్ని ఉపయోగించాలి. అలా బెత్తాన్ని ఉపయోగించి జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టాలి తప్ప మన ఇష్టానుసారంగా కఠినత్వంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. అంటే ఆ శిక్షించే విధానం ఎలా ఉండాలంటే వాళ్ళు ఆ తప్పుదారులోనికి వెళ్లకుండా ప్రేమతో కూడిన శిక్ష ఉండాలి తప్ప మన కోపాన్ని, మన అహంకారాన్ని, మన యొక్క కోపాన్ని వాళ్ళ మీద చూపించడానికి వీల్లేదనమాట. అంటే తప్పు చేసినప్పుడు మనకు మామూలుగా ఏమొస్తుంది చెప్పండి? అవునా కదా? ఒక పిల్లాడు తప్పు చేస్తారనుకో, ఆ తప్పును బట్టి మనకి ఏమొస్తుంది? కోపం అనేది వస్తుంది. ఆ కోపాన్ని బట్టి ఏం చేద్దంటే పిల్లల్ని శిక్షించొద్దు. అవునా కదా? మన కోపాన్ని బట్టి ఎప్పుడు కూడా వాళ్ళని శిక్షించొద్దు. కానీ ఎలా శిక్షించాలి? వాళ్ళొక మంచి దారిలోనికి వచ్చేలా శిక్షించాలి. మంచి మార్గంలోనికి వచ్చేలా వాళ్ళను ఆ నియమంలో తీసుకురావాలి తప్ప మన కోపాన్ని అంతా మన కోపం చల్లేరేలా వాళ్ళని ఏం చేయొద్దు? కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? వాళ్ళు తిట్టడం కానీ కొట్టడం కానీ మన కోపాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టొద్దు. కానీ ఏం చేయాలంట? పిల్లలు తప్పిపోకుండా ఒక మార్గంలో తీసుకురావడానికి వాళ్ళు ఏం చేయాలి? సరైన మార్గంలో పెట్టడానికి, ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాటను రాయిస్తాడు మోషే గారి ద్వారా దేవుడు. 6వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటా. ఏమంటాడు అక్కడ? 6:6లో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంట? సరే చదవండి. చదివితే అసలు దేని గురించి అనేది మనకు అర్థమవుతుందా? నీవు నీ కుమారులకు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాడండి? ఎవరికి చెప్తున్నాడు? తల్లిదండ్రులకు చెప్తున్నాడు. ఏంటంట? ఫస్ట్గా చెప్తుంది ఏంటంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు ఏం చేయాలంట?
నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్గా ఏం చేయాలంట? పిల్లలు సరిగా పెరగాలంటే, పిల్లలు క్రమశిక్షణలో పెరగాలంటే ఫస్ట్గా వాక్యం అనేది ఎవరికి రావాలంట? వాక్యం అనేది ఎవరికి తెలుస్తుండాలంట? ఎవరికి తెలవాలి చెప్పండి? తల్లిదండ్రుల హృదయాన్ని వాక్యాన్ని భద్రపరుచుకుంటే, తల్లిదండ్రులు వాక్యానుసారంగా ప్రవర్తిస్తే పిల్లలు కూడా ఏం చేస్తారు? దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఆ వాక్యంలో ప్రవర్తిస్తారు. చాలా వాళ్ళకి ఏంటంటే పిల్లలు సరైన క్రమంలో ఎదగడం అంటే, క్రైస్తవులకి ఇప్పుడున్న సమాజం అనుకుంటుంది ఏంటంటే, సండే స్కూల్ పోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వారం వారం సండే స్కూల్ పంపిస్తే వాళ్ళకు మంచి పిల్లలు ఎదుగుతారు అనుకుంటారు. అవునా కదా? లేకపోతే ఇంకేదన్నా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళకి పంపించేసి వాళ్ళు నిజంగా క్రమంగా ఎదుగుతున్నారులే, వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తారు అంటే వాటిలో బాగా ఏం చేస్తారు, ఏదైతే ఆ సమయాన్ని పెట్టారో ఆ సమయానికి వెళ్తారు, చాలా బాగా వాళ్ళు పాల్గొంటారు, అన్నిట్లో వాళ్ళు చాలా బాగా చెప్తారు. వీటిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇదే ఆత్మీయత అనుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఆనందపడుతుంటారు. అవునా కదా? దాంట్లో గిఫ్ట్స్ అనేది వచ్చేయడము, వాటికి సంబంధించిన బహుమతులని రాగానే వీళ్ళు చాలా బాగా దేవుళ్ళు ఎదుగుతున్నారు అని ఏం చేస్తారు? ఆ భ్రమలోనికి వెళ్తున్నారు. కానీ ఏంటంటే దేవుడు అక్కడ ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, తల్లిదండ్రులుగా ఫస్ట్ ఏం చేయాలి? మీ హృదయంలో అనేది వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే పిల్లలకు అనేది నేర్పించాలని చెప్తున్నాడు. దాని గురించి మారుతూ కంటిన్యూషన్ చెప్తున్నాడు. ఏంటంటే మీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నులకు బాసికం వలె ఉండవలను. ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ ఏంటంట? నీ హృదయంలోనికి అవి రావాలి. నీ హృదయంలో అవి ఏం చేయాలి? అవి నివసించాలి. దేవుని వాక్యం అనేది ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు అది నివసిస్తే, తల్లిదండ్రుల హృదయాల్లో అది సరిగ్గా పాటించగలిగితే అప్పుడు ఏం చేస్తారంట? పిల్లల వాటి అన్నిటి కూడా ఏం చేస్తారు చెప్పండి? నేర్పిస్తారు. రైట్. ఎక్కడెక్కడ నేర్పించమని చెప్తున్నాడు దేవుడు అక్కడ? ఏంటంటే ఏంటంట చెప్తున్నాడు. ఫస్ట్గా ఏంటంట? నువ్వు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారా దేవుని గురించి మాటలు? పిల్లలు అనగానే ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో, వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రులకు ఏమవుతారు? పిల్లలు. వాళ్ళకి 70-80 వచ్చినా సరే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఏమవుతారు? వీళ్ళకు ఒకవేళ 100 సంవత్సరాల తల్లి ఉందనుకోండి, పిల్లల్ని కూర్చొని ఏమని మాట్లాడాలి? పిల్లలు అనగానే మీరు ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ పిల్లలు అనుకో, 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఏమవుతారు? పిల్లలే అవుతారు. అవునా? తల్లిదండ్రులకు ఉన్న జ్ఞానం అనేది పిల్లల దగ్గర ఉంటుందా అంత జ్ఞానం అనేది? అవునా? అట్లాంటి దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏం చేయాలంటే, తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చేయాలని చెప్తున్నాండి. నీ ఇంట కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? నిజంగా మీ ఇంట్లో అందరు కూర్చొని దేని గురించి మాట్లాడతారు చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళు అందరు కూర్చున్నారు అనుకోండి, మీకంటే పెద్ద వయసులో కూర్చుంటే దేని గురించి మీరు మాట్లాడతారు? నిజంగా దేవుని గురించి మాట్లాడుకుంటారా? మీరు అందరూ ఒకవేళ సమావేశం కావాల్సి వస్తే, ఓకేనా, దాంట్లో నిజంగా దేవుని తెలిసిన వ్యక్తే ఉంటే, నిజంగా మీరు దేవుని అభ్యసిస్తున్న, దేవుణ్ణి పాటిస్తున్న వ్యక్తులు అయితే మీరు అందరూ కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడతారు? దేని గురించి మాట్లాడతారండి? సరే మాట్లాడడం పక్కన, అసలు అందరూ కూర్చొని ఎప్పుడన్నా కలిసి భోజనం చేస్తారా? కలిసే ఉంటారు అందరూ? ఇంట్లో 4-5 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ కలిసే భోజనం చేస్తారా? లేకపోతే ఎవరు అంతలో వాళ్ళు తినేస్తారా? రైట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి కుటుంబ విలువలు అనేది తల్లిదండ్రులు నేర్పిస్తారో, ఆ క్రమాన్ని బట్టి పిల్లలు ఏం చేస్తారు? ఆ మర్యాద అనేది, ఆ క్రమం అనేది నేర్చుకుంటారు. క్రమశిక్షణ అనగానే ఏంటంటే, ఇంట్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎలా పెరుగుతున్నాడో దాన్ని బట్టే తర్వాత ఇంట్లోకి వెళ్ళినా, ఒకవేళ కూతురు అయితే తర్వాత ఇంట్లోకి వెళ్ళిన ఆ క్రమాన్ని నేర్చుకుంటుంది. ఒకవేళ కొడుకు అయితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రమాన్ని ఏం చేస్తాడు? తన పిల్లలకు నేర్పిస్తాడు. అవునా కదా? నువ్వు నేర్పిస్తున్న క్రమాన్ని బట్టే నీ పిల్లలు దాన్ని బట్టి ఎదుగుతూ ఉంటారు. అట్లాంటి దాని గురించి మాడుతూ చెప్తున్నాడు అక్కడ మోషే గారు. మాట చెప్తున్నాడు ఏంటంట, నీ కుమారులకు ఏంటంటే నీ ఇంట కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడాలంట? దేవుని గురించి అనగానే మీరు బైబిల్ బట్టి ఏం చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా? బైబిల్ తీసి వాళ్ళ ముంగట ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దేవుని గురించి మాట్లాడడం అంటే ఏంటంటే, ఒక క్రమాన్ని, ఒక మర్యాదను ఏదైతే మాట్లాడుతున్నారో మాట్లాడే విధానం ఏం చేయాలి చెప్పండి?
చాలా చక్కగా తేలిక ఒక స్నేహితులు మాట్లాడుకుంటున్నట్లుగా ఏం చేయాలి చెప్పండి, ఇంట్లో వాళ్ళతో ఏం చేయాలి చెప్పండి, మాట్లాడుకునే విధంగా ఉండాలి. అంటే ప్రతిదీ కూడా ఏం చేయాలి చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి ఏంటి ఇబ్బందులు ఏంటి పరిస్థితులు ఏంటి వాటి అన్నింటిని కూడా ఏం చేయాలి చెప్పండి తెలుసుకొని, మీరు పెద్దవాళ్ళుగా ఉన్నారు కనుక ఆ పెద్దవాళ్ళుగా వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి, ఒక పెద్దవాళ్ళుగా వాళ్ళకి సంబంధించిన సలహాలు సూచనలు ఏం చేయాలి చెప్పండి ఇవ్వగలిగే వారికి ఉండాలి. వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కానీ ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నింటి గురించి ఏం చేయాలి చెప్పండి తెలుసుకునే వారికి ఉండాలి. మీరు పోయినది వారు నేర్చుకున్నారు ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించడం ఏంటంటే ఆజ్ఞలు ఏంటి చెప్పండి, మొదటి ఆజ్ఞ. అవునా కదా? అంటే మొదటి ఆజ్ఞగా దేవుడు ఎందుకు ఇచ్చారంటే, దేవుడు ఏం చేస్తాడంటే మన అందరికి కూడా ఏం చేస్తాడు చెప్పండి, పోషకుడిగా సంరక్షకుడిగా ఉండి మనకు కావాల్సిన ప్రతి దాన్ని ఏం చేస్తాడు దేవుడు సమకూరుస్తాడు, మనకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు అందిస్తాడు. అలాగే దాని తర్వాత పొజిషన్ ఎవరికి ఇచ్చాడంటే తల్లిదండ్రులకు ఇచ్చాడు. తల్లిదండ్రులు ఏంటంటే ఏవైతే పిల్లల మీద ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వాళ్ళు తెలుసుకోగలగాలి. అంటే ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో రహస్యంగా ఏవి దాచిపెట్టకుండా వాళ్ళతో ఏం చేయాలి చెప్పండి, ఒక స్నేహితులతో ఎలాగైతే పంచుకుంటారో అలా పంచుకోగలిగేలా ఏం చేయాలి, కుటుంబం అనేది తయారవ్వాలి. ఓకేనా? ప్రతిదీ కూడా పంచుకోగలిగేలా, వాళ్ళతో మాట్లాడగలిగేలా, వాళ్ళతో ప్రతిదీ కూడా డిస్కషన్ చేసే విధంగా కుటుంబం అనేది ఎప్పుడైతే తయారవుతుందో వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైనా ఒక క్రమమైన క్రైస్తవ కుటుంబంగా మారుతారు. అవునా కదా? ఎప్పుడైతే అట్లాంటి దారిలో వాళ్ళు ఒక మంచి దారిలో పెట్టగలుగుతారో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతారు చెప్పండి, ఒక భక్తి జీవితాన్ని ఒక చర్చికి మాత్రమే పరిమితం చేయకుండా వాళ్ళు ఎప్పుడైతే బ్రతుకుతున్న ప్రదేశాలు ఉన్నాయో వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఆ విలువల్ని అవతలలో చూపించగలుగుతారు. ఓకేనా? ఆ క్రైస్తవ విలువ అనేది అవతలకి నేర్పించగలుగుతారు. అట్లాంటి పరిస్థితుల్లో కుటుంబం అనేది పెరగాలి. రైట్? ఫస్ట్గా ఏమని చెప్తున్నా అంటే కూర్చున్నప్పుడు, ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, మంచి విలువైన మాటలు అనేవి, క్రమశిక్షణ అనేది, ఒక మర్యాదపూర్వకంగా నడుచుకునే భక్తి జీవితం అనేది వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి నేర్పించగలగాలి పిల్లలకు. ఒకవేళ తల్లిదండ్రులుగా పెద్దలుగా ఉంటే వాళ్ళకు మంచి క్రమాన్ని, ఒక మంచి మర్యాదను, ఎందుకంటే ఏం చేస్తారు పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి, పిల్లల ప్రవర్తన అనేది తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. ఎప్పుడైనా తప్పుడు పద్ధతి అనేది మీకు కనబడ్డప్పుడు ఆ తప్పుడు పద్ధతిని ఏం చేయాలి చెప్పండి, కూర్చున్నప్పుడు దాని గురించి వివరించాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు నడుచుకునే విధానం అనేది కరెక్ట్ కాదు, ఇది ఇలా ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి, ఆ పద్ధతిని గురించి మనం చెప్పాలి, వివరించి అర్థమయ్యేలా వివరించగలగాలి. అవునా కదా? పెద్దలుగా ఉన్నప్పుడు ఆ దేవుని తర్వాత బాధ్యత ఎవరికి ఇచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఒక తప్పుడు విధానాన్ని పిల్లవాళ్ళు కనుగొన్నప్పుడు వాడు పెద్దోడయాలే వానికి చెప్తే బాగుండదేమో అని ఎప్పుడైతే నువ్వు నామోషిగా ఫీల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతావో ఆ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. అవును కదా? ఒక తప్పుడు దారిలోకి వెళ్ళడానికి నువ్వే ప్రోత్సహిస్తున్నావు. ఆ తప్పని నీకు తెలిసినప్పుడు, అది సరైనది కాదని తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్పకుండా ఉంటావో వాడిని నువ్వేం చేస్తున్నట్టు, ఆ తప్పును నువ్వేం చేస్తున్నట్టు చెప్పండి, ప్రోత్సహిస్తున్నట్టు. అవునా కదా? తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలి, దాన్ని కూర్చున్నప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి, ఆ తప్పులను ఆ హెచ్చరికలను ఏం చేసుకోవాలి చెప్పండి, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, కుటుంబంగా ఒక స్నేహితుల్లో ఏం చేసుకోవాలి, కుటుంబంలో మన తప్పులను మనం సరిదిద్దుకుంటూ దేవునిలో జాగ్రత్తగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్? ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ దాని గురించి మాట్లాడుతాం. చూడండి, ఇంకా కూర్చున్నప్పుడును ఏంటంట, త్రోవలో వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలంట, ఏం చేయాలండి, త్రోవలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట, దేవుని యొక్క ధ్యాసను కలిగి ఉండాలి. అవన్నీ కూడా ఏం చేయాలంట, నేర్పిస్తూ ఉండాలి త్రోవలో వెళ్ళేటప్పుడు. అంటే సామెతలందంలో సొలొమోను గారు రాసి చెప్తే ఏంటంట, నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో నీ నడిచేటప్పుడు కళ్ళు ఎలా చూడాలంట, ఎలా ఉండాలి చెప్పండి, నీ కన్నుల ముందరనే చూడాలి. నీ కళ్ళు ఎప్పుడైతే నడుస్తున్నాయో కళ్ళ ముందరని ఎందుకు చెప్పాడంటే, చాలా విషయాలు ఏం చేస్తారంటే తప్పులు అనేది, అంటే కంటిని బట్టి, కంటిలోనికి ఏదైతే వెళ్తుందో దాన్ని బట్టి ఏం చేస్తుంది, హృదయం అనేది మలినం అవుతుంది. కాబట్టి ఏంటంట, ఆ పరిస్థితిని బట్టి నీ కళ్ళు ఎలా ఉండాలి చెప్పండి, సూటిగా చూడాలి. దాని గురించి కూడా ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలకు వాటి అన్నింటినీ కూడా నేర్పించాల్సిన బాధ్యత అనేది దేవుడు పెట్టాడు. అంటే త్రోవలోకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని కూడా ఏం చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, నేర్పించాలి. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం, ఎలా ఉంటాం, బయటికి వెళ్ళే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి, ఎట్లుంటాయి బయటికి వెళ్ళినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. మనం మన డ్రెస్ సెన్స్ కానీ మన యొక్క ప్రతీది కూడా ఏం చేయాలి చెప్పండి, బయట వాళ్ళకి అభ్యంతరకరంగా కానీ ఇబ్బందికరంగా కానీ ఎప్పుడు కూడా ఏ విధంగా చేయడానికి వీలు లేకుండా మనం త్రోవలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అవతలోడు అసహించుకునే విధంగా, అవతలోడు లేకుంటే మనల్ని చూసి ఆకర్షితులయ్యే విధంగా
ఎప్పుడు కూడా మన వస్త్రధారణ కానీ ఇంకేదైనా మాట పద్ధతి కానీ విధానం కానీ వీళ్ళు క్రైస్తవులు అనే విధంగా ఏం చేయొద్దు, మన ప్రవర్తన అనేది ఉండకుండా ఏం చేయాలి తల్లిదండ్రులు జాగ్రత్త. అంటే వాళ్ళు త్రోవలో వెళ్ళేటప్పుడు దేవుని గురించి చెప్పడం అంటే వెళ్తున్నప్పుడు దేవుని గురించి చెప్పడం కాదు, వాళ్ళు వెళ్ళేటప్పుడు తప్పు చేయకుండా ఏం చేయాలి, ముందే దాని గురించి ఏం చేయాలి, మాట్లాడగలగాలి, దాని గురించి నేర్పించగలగాలి, ఆ విలువలు అనేది నేర్పించాలి. నెక్స్ట్ చెప్తున్నాడు ఏంటంట, త్రోవలు నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, దేవుని గురించిన జ్ఞానాన్ని అనేది వాళ్ళకి అభ్యసింపజేయాలి, దేవుని గురించిన విషయాలు అనేది వాళ్ళకి ఏం చేయాలి, తెలియజేయడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా. కొలస్సీ రాసిన పత్రికలో మాట మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు గారే, కొలస్సీ సంఘానికి రాస్తే ఒక మాట చెప్తాడు 3వ అధ్యాయంలో. వచనంలో ఏంటంట, సంగీతంలోతోనూ కీర్తనలతోనూ ఏంటంట, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏంటంట, ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా ఏంటంట మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. ఏమని చెప్తున్నాడండి, కుటుంబ వ్యవస్థను గురించి మాడుతూ చెప్తున్నాడు అక్కడ. ఏంటంట, ఏమని చెప్తున్నాడండి, ఏం చేయాలంట, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు ఏం చేసుకోవాలంట, బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి ఏంటంట జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో ఏంటంట సమృద్ధిగా ఏలనీయండి అని చెప్తూ ఇంకా కొద్దిగా మాట్లాడి చెప్తున్నాడు. మరియు ఏంటంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడం. ఏంటంట, ఎలా ఉండాలంట చెప్పండి, మాట చేతనైనా క్రియ చేతనైనా సరే మీరు ఎలా చేసినా సరే దేవునికి ఏం చేయాలి చెప్పండి, మహిమ రావాలి. ఓకేనా. ఆ విధంగా మన యొక్క భక్తి జీవితం అనేది కొనసాగాలి. ఓకేనా. ఒక మంచి తల్లిదండ్రులను ఎప్పుడు అంటారంటే, మీ పిల్లల గురించి ఎవరైనా మీ పిల్లల గురించి మీరు ఎలా పెంచుతారని ఇప్పుడు మిమ్మల్ని అడిగారా? ఏంటండి మీ పిల్లలు అసలు ఎలా పెరిగాడండి, ఏ విషయాల గురించి చెప్పి ఇంత మంచిగా పెంచినట్టు ఎప్పుడన్నాడు మీరు అడిగారా? అడిగారు లేదండి. ఎంత మంచి పిల్లలు అసలు మీ పిల్లల్ని చూస్తే అసలు వేరే అండి, భక్తులు ఉన్నవారిలాగానే కనబడతారు, చాలా మర్యాదస్తులు, చాలా క్రమంగా నడుచుకుంటారు, చాలా దేవుణ్ణిలో చాలా చక్కగా ఉంటారండి. ఎవరన్నా మీకు ఆ సాక్ష్యాన్ని ఇచ్చారా మీ పిల్లల్ని బట్టి? ఇచ్చారు లేదండి. చాలా మర్యాదగా ఉంటారండి మీ పిల్లలు, చాలా భయభక్తులు కలిగిన వాళ్ళండి. ఎప్పుడన్నా అలాంటి సాక్ష్యాలు మీ పిల్లలను బట్టి మీరు విన్నారా వినలేదండి? ఒకవేళ అట్లాంటి దాన్ని విన్నారనుకో మీరు ఏం చేస్తున్నట్టు, ఒక క్రమ పద్ధతిలోనే పెంచుతున్నట్టు. అలా అని పిల్లల మీద ఏం చేయొద్దు, వాళ్ళు నిజంగా భక్తులుగా ఉన్నారని ఏం చేయొద్దు, వదిలేయడానికి వీల్లేదు. వాళ్ళ గురించి ఏం చేయాలంట, శ్రద్ధ అనేది వహించాలి. ఎప్పటిదాకంటే ఒక వివాహ వ్యవస్థ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటిదాకా పిల్లల యొక్క బాధ్యత, పూర్తి బాధ్యత ఎవరు చెప్పండి, తల్లిదండ్రులు. అప్పటిదాకా బాధ్యత ఎందుకు పెట్టంటే, అప్పటిదాకా నువ్వు ఎప్పుడైతే సరైన క్రమంగా చూస్తావో ఎప్పుడైతే దాని సామెతలంలో ఒక మాట రాస్తారు ఏంటంటే, పిల్లలకి ఏం చేయాలంటే బాల్యం నుంచి ఏం చేయండి, వాళ్ళకు ఏం చేయండి చెప్పండి, దేవుని గురించి జ్ఞానాన్ని నేర్పండి. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేయడు, వాడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు. ఓకేనా. ఎప్పుడైతే ఈ మర్యాద ఈ క్రమాన్ని ఎప్పుడైతే పిల్లలకు నేర్పిస్తుంటాడో వాడు వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆ క్రమాన్ని వాళ్ళు ఫాలో అవుతాడు. అప్పటి దాని సంగతి వాడు ఏం చేస్తాడు, ఆ క్రమంలో వాడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటిదాకా బాధ్యత ఎవరిది మరి, ఏం చేయాలి చెప్పండి, తల్లిదండ్రులు. అవునా. అయితే తల్లిదండ్రుల గురించి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు రాయడానికి కారణం ఏంటంటే,
చాలా వరకు ఏంటి చెప్పండి, ఫస్ట్గా మొట్టమొదటిగా వచ్చింది ఏంటి చెప్పండి, దేవుని సువార్త అనేది ముందుకెళ్ళింది. అవునా కదా? క్రీస్తు యొక్క సువార్త అనేది మొట్టమొదటిగా ప్రచురమైంది. అట్లాంటి సందర్భాల్లో క్రీస్తు గురించి ఏం చేయాలి చెప్పండి, ప్రపంచ దేశాలంతటా ఏం చేయాలి? అవునా కదా? తెలియబడాలి, తెలిసిపోవాలి. క్రీస్తు కొరకు అందరూ కూడా తాపత్రయం చెందేలా బ్రతకాల్సిన సమాజంలో ఏమవుతుంది చెప్పండి, నా నాటికి ఏమవుతుంది చెప్పండి, క్రీస్తు గురించిన తత్వం అనేది కరువైపు, అంటే క్రీస్తుని గురించిన ఆ ప్రకటించే ఏదైతే క్రియలు ఉన్నాయో ఆ క్రియలు అనేవి ఏమవుతున్నాయి చెప్పండి, కరువైపోతున్నాయి. ఒకవేళ మనం మాట్లాడుకుంటే 100% క్రైస్తవ దేశాలుగా ఉన్న దేశాలు కూడా ఏమైపోయాయి చెప్పండి, నేడు క్రైస్తవం అనేది 1%కి వచ్చిన పరిస్థితులకు వెళ్ళిపోయాయి. దానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు. అవునంటారు కదంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించగలుగుతారో, సరిగ్గా నిర్వహించడం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక తల్లి తండ్రి అవతల వ్యక్తి మీద పూర్తి బాధ్యత వహించకుండా, ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనే ఆలోచన పక్క పెట్టేసి అవతలని పిల్లలు ఎలా ఉన్నారు, వాడేంటి అలా చేస్తున్నాడు, వీడేంటి ఇలా మీ పిల్లలు ఇలా పెరుగుతున్నారేంటి, మీ పిల్లలు అలా పెరుగుతున్నారేంటి, ఎప్పుడైతే అవతల పిల్లల మీద మీ దృష్టి అనేది వెళ్ళిపోతుందో, అవతలోడు బాగోలేదు, అవతలోడు సరిగా పెరగట్లేదు అని ఎప్పుడైతే మీ దృష్టి మరల్చబడుతుందో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మీ పిల్లలు సరిగా పెరగాలి. అవును కదా? దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఏం చేయండి, మీరు సరైన దారిలో పెట్టండి. అవునా కదా? ఎవరికి ఇచ్చిన పిల్లలను వాడు సరైన దారిలో పెట్టాలి. అవునా? అవతలోడు పెట్టకుండా ఆ బాధ్యత ఉంది వాడు దేవునికి లెక్కప్ప చెప్పుకుంటాడు. అవునా కదా? నీ పిల్లలు నువ్వేం చేయాలి, నువ్వు సరైన క్రమంలో పెట్టాలి. ఓకేనా? ఈ బాధ్యతను ఎప్పుడైతే తల్లిదండ్రులు మర్చిపోయారో, మా పిల్లల్ని కాకుండా వేరే వాళ్ళని నేను క్రమంలో పెడతాను, వేరే వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తాను, వేరే వాళ్ళని నేను శిష్యులుగా చేస్తాను అని ఎప్పుడైతే ఈ దూరంలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడో, వేరే వ్యక్తిని నేను క్రమపరుస్తాననే దారిలోనికి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళ పిల్లలు ఏం చేస్తారు, చెడిపోతారు. ఇక దేవునికి కాకుండా పోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు తెలుసో లేదో, ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త గురించి ఏంటంటే చాలా బాగా రాయబడుతుంది. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క కుమారులు ఏమవుతారు చెప్పండి, ఏలీ కుమారులు. ఏలీ ప్రవక్త ఉంటాడు కదా, అవునా? ఏలీ గారు ఏం చేస్తారు చెప్పండి, మంచి ప్రవక్త. అవునా కదా? జనాల్లో మంచి ప్రవక్త. కానీ ఏం చేస్తారు చెప్పండి, ఎప్పుడైనా సరే అంటే పక్క వాళ్ళను సరిదిద్దాలి, నేను పక్క వాళ్ళ విషయాల్లో దేవుని న్యాయాధిపతిగా ఉన్నాను, ప్రజలందరినీ నేను ఏం చేయాలి, సరి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఏం చేస్తాడు, అందరినీ కూడా సరి చేయడానికి ఒక ప్రవక్తగా నియమించబడ్డాడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పిల్లల్ని ఏం చేయలేదు చెప్పండి, పిల్లల్ని సరైన క్రమంలో పెట్టడం అనేది మర్చిపోయాడు. దానివల్ల వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, చంపబడ్డారు. అవునా కదా? అంటే దేవుని ప్రవక్తగా ఉన్నా కూడా, దేవుని తర్వాత ఆయన దేవుని సన్నిధిని ప్రకటించేవాడిగా ఉన్నా కూడా తన పిల్లల్ని ఏం చేయలేకపోయాడు, ఒక క్రమంలో ఉంచలేకపోయాడు. అవునా? అట్లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులుగా, అంటే అవతల వారిని దృష్టిలో ఉంచుకొని మన కుటుంబాన్ని మనం ఎప్పుడైతే సరిగా చక్కబెట్టుకోమో అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందని చెప్పండి, దేవుని దృష్టిలో చాలా నీచంగానే పడుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరి కుటుంబాన్ని వాడు ఏం చేసుకోవాలి, ఫస్ట్గా కట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంటే వాళ్ళ కుటుంబం వరకు ఏం చేసుకోవాలి, చక్కగా కొలస్సీలకు రాస్తూ చెప్తున్నట్టుగా ఏంటంటే కంపల్సరీగా మీరు సమాధానంతో ఉండండి, సంగీతంతోనూ వాయిద్యంతోనూ ఏంటంటే కీర్తనలతోనూ ప్రతి వాడు కూడా తన కుటుంబంలో ఏం చేసుకోవాలి, దేవుని గురించిన జ్ఞానం చేస్తూ దేవుని గురించిన అభ్యాసాన్ని ఏం చేసుకోవాలి, మీరు పెంపొందించుకోవాలి. మీ కుటుంబాల్లో మీరు దేవుని గురించి ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, దేవుని చెప్పిన ఆజ్ఞల విధంగా ఎంతవరకు మీరు దాన్ని పాటించగలుగుతున్నారని ఏం చేసుకోవాలి, మన కుటుంబం వరకు మనం ఏం చేసుకోవాలి, చక్కగా దాన్ని సరిదిద్దుకోగలగాలి. ఓకేనా? ఎప్పుడైతే అలా ఎవరి కుటుంబం వాళ్ళు సరిదిద్దుకోగలుగుతుందో, ఎవరి కుటుంబం వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు సపరేట్గా ఒక వ్యక్తి వచ్చి ఏం చేయనవసరం లేదు, చెప్పండి, మీ కుటుంబాల గురించి మీ గురించి మాట్లాడిన అవసరం అనేది ఏమీ కూడా ఉండదు. అవునా కదా? ఎప్పుడైతే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కట్టుకుంటారో, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు జాగ్రత్తగా చక్కబెట్టుకుంటారో, ఆ చక్కబెట్టిన దాన్ని బట్టి ఇంకోటి వచ్చి నీ విషయాలు ఏది కూడా చెప్పనవసరం ఉండదు. అవునా కదా? ప్రత్యేకంగా ఎవడో వచ్చి నీకు సువార్త చెప్పనవసరం లేదు, ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఒకరికి సువార్త చెప్పనవసరం లేదు. అవునా కదా? మీ కుటుంబంలో దేవుని సన్నిధి పెరుగుతున్నప్పుడు అవతలోడు వచ్చి మీ దాంట్లో ఏమవుతారు, ఆటోమేటిక్గా వాడే వచ్చి మీ దాంట్లో జాయిన్ అవుతారు తప్ప మీరు వెళ్ళి ప్రత్యేకంగా సువార్తను ప్రకటించిన అవసరం లేదు. కాబట్టి క్రైస్తవం అనేది ఎందుకు పలచబడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇంట్లో ఏంటి చెప్పండి, దైవ సన్నిధి అనేది లేకపోవడం. అవునా కదా? ఏదో వారానికి వస్తే అది సరిపోతుందిలే,
ఒక వారంలో దేవుని మాటలు వింటే సరిపోతుంది అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అది భక్తి అని సరిపెట్టుకుంటాడో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, భక్తిహీనులుగా మారిపోతున్నారు. అవునా కదా? చాలామంది క్రైస్తవులు కానీ ఏం చేస్తారు, క్రైస్తవులోనే తాగుబోతున్నారు. అవునా? ఇట్లా మాదక ద్రవ్యాలు సేవించేవారు. అవునా కదా? అవునా? క్రైస్తవులే కానీ ఏంటి చెప్పండి, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? క్రైస్తవులుగా చెప్పుకోవడం తప్ప, ఒక లెక్కకు తప్ప వాళ్ళ ఉపయోగం ఉంటుందా చెప్పండి? అవునా? క్రైస్తవుడిగా ఉన్న బాధ్యత ఏంటంటే ప్రతి వారికి ఒక విశ్వాస జీవితాన్ని అనేది మన కుటుంబం నుంచే ప్రారంభించాలి. ఒక విశ్వాసులుగా మన అవతలకి నిరూపించబడాలి. అవునా? అట్లా ఎప్పుడైతే మనం కనపరచబడతామో నిజంగా నువ్వు క్రైస్తవుడు అవతలోడు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో అది నిజమైన భక్తిగా అవతలను కనబడుతుంది. అవునా కదా? ఏదో ఆదివారం రాగానే మనం భక్తి చూపించి మిగిలిన రోజులో మన ఇష్టానుసారంగా ఉంటానంటే అది నిజమైన భక్తి అనేది కాదు. ఆ భక్తి అనేది అది దేవుడు ఒప్పుకొని భక్తి. ఓకేనా? రైట్. ఎప్పుడైనా సరే ఏం చేయదంట, పిల్లలకి ఏం చేయదని చెప్తున్నాడు, కోపాన్ని రేపొద్దని చెప్తున్నాడు. తర్వాత ఏమని చెప్తున్నాడు ఏంటంట, ఫస్ట్ ఏంటంట కోపాన్ని రేపొద్దని చెప్పిన తర్వాత చెప్తున్నాడు ఏంటంట, శిక్షలోను. ఓకేనా? శిక్షలోను అంటే హెబ్రీ రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది అక్కడ. పన్నెండవ అధ్యాయము 5వ వచనం నుంచి మాట్లాడతాడు అక్కడ. పన్నెండవ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభువుచే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచితిరి. ఏంటంట శిక్షించడం అంటే ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? హెచ్చరించడం అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? హెచ్చరించుకోవాలి. తప్పుడు మార్గం ఏం చేసుకోవాలి? శిక్షించడం అనగానే వాళ్ళని కొట్టడము ఇంకేదో అరవడం కాదు, కానీ ఏం చేయాలి? హెచ్చరిక. అంటే దాని తర్వాత వచ్చే ఫలితం ఏంటో వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? తెలియజేయగలరు. అంటే శిక్షించడం అంటే ఏంటంటే వాళ్ళ తర్వాత ఫలితం ఏంటి, అది తర్వాత జరిగేది ఏంటి. ఒకవేళ నువ్వు తప్పుడు పద్ధతుల్లోకి వెళ్తే, తప్పుడు మార్గంలోకి వెళ్తే, ఆ తప్పుడు మార్గాన్ని బట్టి నువ్వు పొందాల్సిన శిక్ష ఏంటి అనేది వాళ్ళకి ఏం చేయాలి? చెప్పగలిగే స్థాయిలోనికి రావాలి. ఇంకా మాట్లాడుతున్నాడు, ఆయన కుమారులతో సంభాషించినట్టు ఏంటంటే మీతో సంభాషించి ఆయన ఏంటంట ఆ హెచ్చరికను ఏం చేస్తారంట మరిచారు. దాన్ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఇబ్బందులు పడ్డ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవునిలో మనం ఎదుగుతూ ఉంటామో ఏంటంట ఆ యొక్క శిక్షలో అంటే ఆ హెచ్చరికను మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలి చెప్పండి? దాన్ని స్వీకరించే పరిస్థితులకు మనం వెళ్ళాలి. ఏదైతే మన తప్పని ఒక వ్యక్తి చెప్తున్నాడో, తప్పని తల్లిదండ్రులు చెప్తున్నారో, ఆ తప్పును ఏం చేసుకోవాలి చెప్పండి? మనం ఒప్పుకునే పరిస్థితులు ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఒకవేళ ఏదైనా తప్పు పరిస్థితులు ఉంటే ఆ తప్పును ఏం చేసుకోవాలంట? సరిదిద్దుకునే పరిస్థితిలోనికి, వాళ్ళ యొక్క హృదయాన్ని అనేది మార్చుకునే పరిస్థితిలోనికి ఎప్పుడైనా సరే వెళ్ళగలిగితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా ఉంటాడని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు ఏంటంట, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. బోధలో పెంచడం అంటే ఏంటండి? బోధన అంటే ఏంటి అసలు? బోధన అంటే ఏంటిది? ఉపదేశించడం, చెప్పడం, బోధించడం. ఓకేనా? వాళ్ళు ఏం చేయాలంట? ప్రభు యొక్క బోధనలో వాళ్ళు ఏం చేయాలంట? పెంచాలని చెప్తాను. అంటే ప్రభు బోధలో వాళ్ళు ఏం చేయాలి? పెంచే విధంగా ఉండాలి. ప్రభు బోధలో వాళ్ళు పెంచాలంటే మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలండి? ఆ బోధకు సరిపడిన వారిగా ఉండాలి. ఓకేనా? ఏదైతే మనం బోధిస్తున్నామో అది చేసే వాళ్ళగా మనం ఉంటే అవతలోడు ఏం చేస్తాడు? దాన్ని చూసి నేర్చుకుంటాడు. అవునా కదా?
చాలా విషయాలు ఏంటంటే లోకంలో ఉన్న తల్లిదండ్రులు చెప్తారు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు ఎప్పుడు టీవీ చూడొద్దని ఏం చేస్తారు, కొడతారు. కొట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సీరియల్స్ ఆన్ చేసుకొని వీళ్ళు చూస్తారు. అవునా కదా, వాళ్ళనేమో టీవీ చూడొద్దని కొడతారు, మరలా వీళ్ళు ఏం చేస్తారు టీవీ చూస్తారు. ఫోన్ వాడొద్దని వాడిని కొడతారు, వీళ్ళు ఏం చేస్తారు మరలా. అవునా కదా, మరలా ఏం చేస్తారు వీళ్ళు ఫోన్తో ఉంటారు. అవునా, ఇట్లా ఏదైతే వాళ్ళకి చేయొద్దని చెప్తారో మరలా ఏం చేస్తున్నారో ఆ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళే చేస్తున్నాడు, మేము చేస్తే తప్పేంటి అన్నది. వాళ్ళే అలా ఉంటున్నప్పుడు మేముంటే తప్పేంటి, మీరు కొట్టినప్పుడు బెదిరించినప్పుడే భయపడతారు తప్ప మరలా వాళ్ళు మీ స్వభావం లాగానే మీరు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలాగే ఏం చేస్తారు వాళ్ళు ప్రవర్తించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏదైతే మీరు మీ పిల్లలకు చెప్పాలనుకుంటారో దాన్ని ఏం చేయాలి, ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలకి ఏదైతే చెప్తారో ఆ చెప్పేదాన్ని ఫస్ట్గా ఏం చేయాలి, తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసి వాళ్ళకి అది చూపించాలి, ఇలా ఉండాలి ఇలా చేయాలని. ఎప్పుడైతే అది చూపిస్తారో వాళ్ళు మిమ్మల్ని బట్టి ఏం చేస్తారు, వాళ్ళు మారుతారు. మిమ్మల్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నడుచుకుంటారు. అవునా కదా, మీకు తెలుసు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక 5 సంవత్సరాల లోపు, ఒక 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏది చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు. ఒక చీపిరి పట్టుకొని ఇంట్లో ఉడుస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కుడవనికి వస్తారు, అది పక్క పెట్టేసి ఏం చేస్తారు, ఆ చీపిరి పట్టుకొని వాళ్ళు కూడా ఉడడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో తల్లిని బట్టలు ఉతుకుతుంది అనుకోండి, తల్లి ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఉదకనికి రాకుండా సరే ఏదో నీళ్ళలో ముంచుతారు, అలా తీస్తారు, ఇలా అంటారు. అవునా కదా, అవునా. మీరు బాసలు తోముతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వెళ్ళి ఏం చేస్తారు అంటే మీరు ఏది చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అది చేస్తారు. అందుకే సొలొమోన్ గారు చెప్తే ఏంటంటే మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏం చేయండి చెప్పండి, నేర్పించి. అంటే మీరు ఎంత సైలెంట్గా ఎంత భక్తిగా వాళ్ళు ఎదుగుతారో చిన్నప్పటి నుంచి మీ భక్తిని చూసి వాళ్ళు అంత క్లారిటీగా పెరుగుతారు. ఓకేనా, మీరు ఎంత భక్తిపరంగా పిల్లల ముందు ప్రవర్తిస్తారో ఆ పిల్లల ముందు ఉంటారో వాళ్ళు అంతే భక్తిపరంగా ఏం చేస్తారో వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎప్పుడైతే భక్తి రహితంగా ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీరు కొట్టినప్పుడే మీరు అరిచినప్పుడే కామేసి ఉంటారు తప్ప మరలా తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు మీరు చేసిన పద్ధతినే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అనుసరిస్తున్నారు. ఓకేనా, మీ దారిని అనుసరిస్తున్నాక మీరు ఏది చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అదే చేస్తారు. కాబట్టి ఆ విషయాలు ఏంటంట ప్రభు బోధనలో ఏం చేయాలంట, బోధనలోనంటే మీరు ఎలా అయితే జాగ్రత్త పెరుగుతారో, ఎలా అయితే మీరు ప్రభువుతో సన్నిహితం కలిగి ఉంటారో దాన్నే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. మీరు అలా చేస్తే వాళ్ళు అలా చేస్తారు. ఓకేనా, ఆ విషయాలు ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి, పిల్లలు చూస్తున్నారు కదా పైన దేవుడు చూస్తున్నాడు కదా, ఎప్పుడైతే మనం బాధ్యత కలిగి చాలా జాగ్రత్తగా మనం భక్తిని పెంచుకుంటూ ఉంటామో పిల్లలు కూడా ఏం చేస్తారు, మన భక్తిని చూస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఆ భక్తిలో ఎదుగుతారు. మనం ఎప్పుడైతే భక్తిలో ఉండకుండా భక్తి రహితంగా ఉంటామో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, అట్లాగే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతారు. ఏంటంటే పోషించడం గురించి మాట్లాడతాడు. ఇది కొలస్సీ రాసిన పత్రిక అనుకుంటా. ఇరవై 21 వస్తుంది. కొలస్సీ 3:21. తండ్రులారా ఏంటంటే మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు ఏంటంట, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు ఏంటంట, వారికి కోపం తెప్పించకండి. అంటే కృంగకుండునట్లు అంటే వాళ్ళలో మీ మీద విషబీజాలు నాటుకునేటట్టు, మీరు అంటేనే అసహ్యం కలిగేటట్టు ఎప్పుడు కూడా వాళ్ళ ముంగట ఏం చేయొద్దు, ప్రవర్తించవద్దు. చాలా విషయాలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, తల్లి గట్టికి కొట్టింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, సాయంత్రం రాగానే తండ్రికి ఫిర్యాదు అవుతుంది. అవునా కదా, ఇలా మమ్మీ నన్ను కొట్టింది, అవునా కదా, అలా కొట్టింది అనగానే తండ్రి ఏం చేస్తారు చెప్పండి, దగ్గర తీసుకొని అది పిచ్చిది, దానికి ఏం తెలియదు, అవునా కదా, అవునా, అలా అని చెప్పుకుంటూ ఏదో మాట అంటే తల్లిని బ్యాడ్ చేస్తే ఏం చేస్తాడు, తన దగ్గర తీసుకొని ఏం చేస్తాడు, ఏదో ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా, రైట్. ఆ విషయం గురించి మాట ఏంటంట చెప్తున్నాడు అక్కడ, ఏమంటున్నాడు అక్కడ, తండ్రులారా మీ పిల్లల మనసును కృంగునట్లు వారికి ఏంటంట ఏం చేయాలి చెప్పండి,
కోపాన్ని పుట్టించొద్దు, అవునా? అంటే ఒక ద్వేష స్వభావాన్ని వాళ్ళని నింపొద్దు, అవునా? కొట్టిందంటే ఎందుకు కొట్టింది, కారణం ఏంటి, ఏది కూడా ఏం చేయని చెప్పండి, ఏం తప్పు చేసావని ఏది తెలుసుకోకుండా ఏం చేస్తారు చెప్పండి, ఊరికనే తండ్రి కొట్టాడు అనుకో, తల్లి దగ్గరకు వచ్చేలాగానే తల్లి మీద ఏం చేస్తారు చెప్పండి, తల్లి అనేది తండ్రిని చులకన చేస్తుంది, అవునా కదా? ఆయనకి ఏం తెలియదు, ఆయన అలానే అంటాడు, అలా అరుస్తాడు, ఏం చేస్తాడు, పిల్లల్లో వాళ్ళ మీద ఒక చులకన భావాన్ని ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, ఏర్పరచదు. అంటే పిల్లల ముంగట ఎప్పుడైనా సరే తల్లితో మాట్లాడదు అనుకోండి, తండ్రిని ఏం చేయొద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. ఒకవేళ తండ్రి దగ్గర మాట్లాడితే తల్లిని ఏం చేయొద్దు, తక్కువ. అంటే పిల్లల ముంగట ఆ దిగజార్చే పరిస్థితులకు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, తల్లిదండ్రులను తీసుకురాకుండా జాగ్రత్త పడాలి. దానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు కొట్టింది, అవునా కదా? కొట్టడానికి గల కారణం ఏంటి, ఎందుకు కొట్టింది, ఏమైంది, ఆ విషయాన్ని నేను ఏం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి. అంటే నువ్వు తప్పు చేసావు కదా, తప్పు చేయదు నాన్న, తప్పు చేయడం వల్ల ఏం చేసింది, మమ్మీ కొట్టింది. నువ్వు ఇంకోసారి అలా చేయలేవానికి ఏం చేయదు, మమ్మీ కొట్టదు, అవునా? ఒక సరైన క్రమంలో వాళ్ళకు ఒక బాధ్యత రహితంగా వాళ్ళని క్రమపరచడానికి చేయాలి తప్ప వాళ్ళ మీద నిందేసి వాళ్ళని అనేసి వాళ్ళ ముంగట ఏం చేస్తారు చెప్పండి, మమ్మీ నేను కొట్టింది కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను కూడా కొడతాను చూడు మమ్మీ నన్ను ఏం చేస్తారు చెప్పండి, చాలా వరకు అలా చేయడానికి ఏం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పిల్లల ముంగట అలాంటివి చేయడానికి బైబిల్ ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోదు. వాళ్ళను చాలా క్రమంగా మర్యాదగా, తల్లిదండ్రులు అంటూ ఒక గౌరవం, ఒక మర్యాద అనేది పెరిగే విధంగా పెంచుకునే బాధ్యత ఎవరిది, తల్లిదండ్రులు, ఓకేనా? అలా మర్యాద అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే ఒకరికొకరు భయభక్తులు కలిగి ఉంటారో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా భక్తి అనేది నేర్చుకుంటారు, అవునా కదా? మీరు ఎప్పుడైతే ఒకరినొకరు తృణీకరించుకోకుండా వాళ్ళ ముంగట అవహేళన చేసుకోకుండా ఎప్పుడైతే మీరు చాలా గౌరవంగా సమాజంలో బ్రతుకుతుంటారో దాన్ని బట్టి పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, అంతే మర్యాద ఉంటారు, ఓకేనా? ఏ విషయాల్లో మీరు తులనాడుకోకుండా, ఏ విషయాల్లో కూడా మీరు దూషించుకోకుండా, ఒక మాట అనకుండా ఎప్పుడైతే మీరు ఉంటారో, అంటే తల్లిని కించపరిచేలా తండ్రి మాట్లాడకుండా, తండ్రిని కించపరిచేలా తల్లి మాట్లాడకుండా ఎప్పుడైతే వాళ్ళు ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ఉంటారో దాన్ని బట్టి పిల్లలు ఏం చేస్తారు, ఆ దాన్ని నేర్చుకుంటారు, ఆ క్రమాన్ని నేర్చుకుని ఏం చేస్తారు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎదుగుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకరినొకరు తక్కువ చేసుకుంటూ మాట్లాడతారో పిల్లలు దాన్ని చూసి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రుల మీద గౌరవం అనేది ఉండదు, ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చేస్తారు అంతే. ఇక అట్లాంటి అభిప్రాయాలకి వెళ్లకుండా మీ ప్రవర్తనను బట్టి వాళ్ళ మనసులు కృంగే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట, ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ విషయాలు ఎప్పుడైతే మిమ్మల్ని బట్టి ఒకవేళ వాళ్ళ హృదయంలో కృంగుబాటు అనేది వచ్చిందనుకోండి, కృంగుదల వచ్చిందనుకోండి, మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మీరు వేస్ట్ అనే విధంగా వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, ఒక చీపుగా తీసేస్తారనమాట. కాబట్టి అట్లాంటి పరిస్థితులకు ఎప్పుడు కూడా తీసుకురాకుండా గౌరవంగానే వాళ్ళ హృదయాల్లో మీరు ఉండాలి, చాలా జాగ్రత్తగానే వాళ్ళ భక్తి జీవితం అనేది కొనసాగించాలి. అట్లాంటి దారిలోనే వాళ్ళను పెంచడానికి ఎప్పుడైనా సరే ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ పిల్లల మనసు కృంగునట్లు వారికి ఏం చేద్దంట, కోపాన్ని పుట్టించొద్దు, అట్లాంటి ద్వేషభావాన్ని ఎప్పుడు కూడా నింపడానికి ప్రయత్నం చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, కుటుంబంతో కట్టుబడి ఉండాలి. ఇంకే చాలా విషయాలు చాలా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి, అవతల వాళ్ళతో పోలుస్తారు, అవునా కదా? చాలా విషయాలు ఏం చేస్తారు చెప్పండి, అవతల అంటే ఎవరైతే వీళ్ళకంటే బెటర్, అంటే వీనికంటే బెటర్ అంటే ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే మనిషిని ఏం చేస్తాడు చెప్పండి, తన పోలికలో తన స్వరూపంలో చేస్తాడు, అవునా కదా? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తన పోలికలో తన స్వరూపం చొప్పున చేస్తాడు దేవుడు, అవునా? అంటే దేవుడు అందరినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, సమానంగానే చేస్తాడు. ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అనే భేదం ఎవరికి కూడా లేదు. ఒకవేళ వానికి ఉన్న టాలెంట్ ఏంటి చెప్పండి, వీనికి ఉండదేమో, అవునా? దేవుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చింది అంతే, ఎవరి తలాంతో వాంది, వాని దగ్గర ఉన్నది వీని దగ్గర ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి, ఒక పిల్లవాని దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, తక్కువ చేసి ఆ పిల్లల పేరైతే మీరు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఈ విధంగా కూడా ఏం చేస్తారు చెప్పండి, ద్వేషాన్ని నింపుతారు పిల్లలు, కృంగుబాటును నింపుతారు. అంటే వాడు చూడరా నీకంటే ఎంత మంచిగా రెడీ అవుతాడు, వాడు చూడరా నీకంటే ఎంత మంచిగా అవుతున్నాడు, వాడు చూడరా నీకంటే ఎంత మంచిగా ఆడతాడు, వాడు చూడరా నీకంటే ఎంత మంచిగా చేస్తాడు. ఎప్పుడైతే పక్కన చూపిస్తూ ఒక పిల్లవాడిని ఇలా కృంగదీస్తారో ఆ పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, లోపల కృంగిపోతాడు, అవునా కదా? నేను ఏది చేసినా కానీ మా వాళ్ళకి నచ్చదు, నేను ఏం చేసినా కానీ నన్ను ఇష్టపడరు, నేను ఎంత చేసినా కానీ వాళ్ళకి నేను అంటేనే నచ్చదు అనే కృంగుదల్లోనికి వెళ్ళిపోయి ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడు ఏం చేయదు, చిన్నపిల్ల మనసులు అట్లాంటి నింపడానికి కానీ ఇంకొక వ్యక్తిని చూపించి వాడు నీకంటే గ్రేట్ అని చెప్పడం కానీ ఎప్పుడు కూడా అది బైబిల్ ఏం చేయదు చెప్పండి, చెప్పుకోదు. ఎవరి సత్తా వారిది, ఎవరి యొక్క తలాంతులు వాళ్ళవి. కనుక వాళ్ళకున్నది ఏంటో గుర్తించడమే మీ బాధ్యత. వాళ్ళు దేంట్లో అయితే
రాణించగలుగుతారో, దేంట్లో అయితే వాళ్ళు వృద్ధి చెందగలుగుతారో దాన్ని ఏం చేయాలి, మీరు వాళ్ళలో ప్రోత్సహించేలా ఉండాలి తల్లిదండ్రులు అంటే. ఓకేనా? వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళను కృంగదీసే విధంగా ఎలాంటి మాటలు కానీ క్రియలు కానీ కొట్టడం కానీ ఏం చేయదు చెప్పండి. బైబిల్ అనేది దాన్ని ఒప్పుకోదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి మనం ఏం చేయాలి, కుటుంబంగా మనల్ని మనం కట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు 6:4 చెప్తున్నాడు ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకి ఏంటంటే కోపం రేపక ప్రభు శిక్షలోను బోధనను ఏం చేయాలంట, వాళ్ళని పెంచండి. ఓకేనా? ఎప్పుడైతే ప్రభు శిక్షలోను బోధనలను పెంచుతారో, ఒక మంచి కుటుంబంగా మీరు తయారవుతారో, సమాజానికి మీరు సపరేట్ వెళ్ళి సువార్త అనేది ప్రకటించిన అవసరం లేదు. అవునా? మీరు ఉండే ఇల్లే చర్చిగా మారిపోతుంది, మీరు ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళకు సువార్తగా అందిపోతుంది. అంటే దేవుడు కోరుకుంది అలాంటి విషయాన్ని. ఎప్పుడైనా సరే మనం మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారానే అవతలనికి సువార్త చెప్పాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ క్రియలు బాగలేకుండా, మీ ప్రవర్తన బాగలేకుండా, మీ నోటి మాట తీరు బాగలేకుండా అవతలనికి సువార్త చెప్పడం ద్వారా ఏంటి చెప్పండి, ఎలాంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. దానివల్ల వ్యర్థమవుతుంది తప్ప మీరు ప్రకటించే సువార్త ఎలాంటి లాభం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే అట్లాంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? పాత నిబంధనల కాలంలో ఒక విషయాన్ని గురించి రాస్తారు ఏంటంటే, యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చింది. అవునా కదా? యెహోషువ గారు రాస్తే చెప్తారు ఏంటంటే, యెహోవాని ఎరగని తరం అనేది ఒకటి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే, తల్లిదండ్రులు ఏం చేయలేదు, వాళ్ళకు ఎన్నో కార్యాలు చూస్తారు వాళ్ళు. అవునా కదా? దగ్గరుండి ఆ విషయాలన్నింటినీ కూడా చూస్తారు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు. అవునా కదా? కానీ ఒక పరిస్థితులు ఏమైపోతుంది చెప్పండి, మోషే గారి మీద ఎన్నోసార్లు ఏం చేశారు, సనుక్కున్నారు. అవునా కదా? అంటే వాళ్ళు ఆ యొక్క ఐగుప్తును వెళ్ళి వచ్చేటప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఎప్పుడైతే సముద్రం వాళ్ళు, అంటే అప్పటిదాకా వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒక సముద్రం అనే వాళ్ళకి ఇబ్బంది వచ్చిందో, వాళ్ళకు ఒక ఇరుకు అనేది ఏర్పడిందో, అప్పుడు ఏం చేశారు చెప్పండి, వెంటనే ప్లేట్ తిప్పారు. ఏం చేశారు, మోషే మీద సనిగారు, మాకు అక్కడ సమాధులు లేవా? అవునా కదా? మేము అక్కడే సమాధి చేయబడుతుంది కదా, ఇక్కడ దాకొచ్చి మమ్మల్ని సమాధి చేయాలా? అవునా కదా? సనగడం ప్రారంభించారు. అవునా? రైట్. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడైతే సముద్రాన్ని వాళ్ళు దాటారో మరలా వాళ్ళు ఏం చేస్తారు, హాయిగా ఆ 4-5 రోజులు గడిపారు. వాళ్ళకి నీరు అనేది కొరత వచ్చింది. కొరత రాగానే మరలా ఏం చేశారు, మరలా సనగడం ప్రారంభించారు. ఓకేనా? ఇక్కడ అయిపోగానే ఆహారం కొరత వచ్చింది. ఆహారం కొరత రాగానే మరలా సనిగారు. అంటే వీళ్ళు దేవునితో నడిచిన సంబంధం అంతా కోల్పోయి వీళ్ళు నేర్చుకుంది ఏంటంటే, ఏం నేర్చుకున్నారు చెప్పండి, అవిధేయత ఒకటి నేర్చుకున్నారు. అలా అవిధేయత నేర్చుకుని వాళ్ళ పిల్లల్లో కూడా ఆ యెహోషువ కాలానికి వస్తారు ఏంటంటే, యెహోవాను ఎరగని తరాన్ని వాళ్ళు సృష్టించేశారు. దేవుడు అంటే తెలియని తరాన్ని వాళ్ళు, అంటే వీళ్ళు నేర్చుకున్నంత ఏం నేర్చుకున్నారు, ఆ వెళ్తున్న కాలాల్లో అంతా కూడా వాళ్ళ అవిధేయతని మరలా ఏం చేశారు, నేర్చుకునే విధాన్ని మనం చూస్తాం. కాబట్టి అట్లాంటి అవిధేయులుగా కాకుండా ఏం చేయాలి, అవిధేయత అనేది ప్రతి మనిషిలో పెరుగుతూ ఉంటుంది, కానీ విధేయత అనేది ఏం చేస్తుంది, దాన్ని సక్రమపరుస్తుంది. అవును కదా? ప్రతి మనిషిలో కూడా ఏముంటుంది చెప్పండి, అవిధేయత ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు అనేది ఎప్పుడు కట్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో, ఎప్పుడైతే ఆ విధేయత కలిగిన బ్రతుకులు మనలో వికసిస్తాయో, అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా అవిధేయత అనేది వెళ్ళిపోతుంది, విధేయత అనేది మనలోనికి వస్తుంది. కాబట్టి అట్లాంటి విధేయత కలిగిన వారిగా, దేవుణ్ణి అనుసరించే వారిగా బ్రతకాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగండ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విన్న మాట నా హృదయంలో నాయన ఫలించిన ఆయన, నీ కొరకు నాయన ఉన్నతమైన నాయన నువ్వు కోరుకుంటున్న కుటుంబాలుగా నాయన మేము కట్టబడుటకు నాయన, మాలో ఉన్న లోటుపాట్లను నాయన సరి చేసుకుని గలుటకు, నీలో బలంగా ఎదగలుటకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించింది నాయన. వీని విలువైన మాటలు విన్నవేమి నాయన, విని వాటినైనా పక్కన పెట్టి నాయన మర్చిపోకుండా, విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో నింపుకొని, నీ వాక్యానుసారంగా నాయన మేము జరిగించే క్రియలు నాయన వచ్చినప్పుడు నీ వాక్యాన్ని ముందరించుకొని ఆ క్రియలు జరిగించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అలాగే జరగనున్న బలలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అందించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా ప్రార్థన వల్ల అడిగెట్టుకున్నాం తండ్రి. అందరికీ